నువ్వు చెప్పిందే అది కొత్త భాష్యం చెప్పావు, నువ్వు కరెక్టే. కానీ నువ్వు చెప్పినటువంటి దాన్ని పరిశీలిస్తే ఒక్కసారి వాస్తవం చూస్తే 2013-14లో రాష్ట్రం విభజించినప్పుడు 4,64,272 కోట్ల రూపాయలు ఉంది జీఎస్టీ. ఆ తర్వాత వడ్డీ చెల్లింపులు 7,488 కోట్ల రూపాయలు వడ్డీ చెల్లింపులు ఉన్నాయి దాని మీద, ఇంట్రెస్ట్ పేమెంట్. ఆ తర్వాత 2018-19 మధ్యకి వచ్చినప్పటికీ రాష్ట్ర జీఎస్డీపీ ఏమో 8,73,720 కోట్లకు పెరిగింది నీ హయాంలోనే. కానీ ఇంట్రెస్ట్ పేమెంట్ ఎంత పెరిగింది? 15,342 కోట్ల రూపాయలకు పెరిగింది. దాని ప్రకారం కాకు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఇంట్రెస్ట్ రేషియో 15.42% పెరిగితే నీ జీఎస్డీపీ నీ హయాంలో 13.48% పెరిగింది. అంటే నువ్వు చెప్పినటువంటి వడ్డీ వృద్ధి రేటు పెరిగితే జీఎస్డీపీ కన్నా అది రాష్ట్రంలో మంచి పరిపాలన కాదని చెప్పినటువంటి నీ నోటితోనే నీ హయాంలో నువ్వు గద్దెనెక్కి నువ్వు గద్దె దిగేటప్పటికీ జీఎస్టీ దానికి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ పర్సంటేజ్ పెరిగింది, జీఎస్డీపీ గ్రోత్ తగ్గింది. దీనికి ఏమి సమాధానం చెప్తావు? ఇది అరాచక పాలన అది ఒప్పుకుంటావా? 2014 ముందు నేను చెప్పినటువంటి విధంగానే గతంలో నేను పరిపాలించినటువంటి 5 సంవత్సరాల్లో నేనే అరాచకమైనటువంటి పాలనకు శ్రీకారం చుట్టా అరాచకమైనటువంటి పాలన రాష్ట్రంలో జరిగింది. కాబట్టి దానికి నేను బాధ్యుడిని అని చెప్పేటువంటి మాట నీ నోటికుండా రాకుండా నువ్వు కొత్త అని చెప్పడం, అవి తీరా చూస్తే నీకు అన్వయించుకునేటప్పటికీ నువ్వు తప్పించుకుని పారిపోయేటువంటి పరిస్థితి ఈ ఫిగర్ కాగ్ ఇచ్చినటువంటి ఫిగర్. దీని ప్రకారం నువ్వు చెప్పిందే వాస్తవం అయితే ఆ చెప్పిందంటూ నీ తప్పు ఉందా లేదా? నువ్వు చేసినటువంటిది తప్పు కాదా? అది అరాచకమైనటువంటి పాలన నువ్వు ఒప్పుకుంటున్నావా? దానికి సమాధానం చెప్పాలి. నిరంతరం లేస్తే అబద్ధాలు చెప్పడం, ప్రజల్ని ఏదో ఒక విధంగా తానేదో పెద్ద అలివి కాని ఆర్థిక శాస్త్రవేత్త అన్నట్టుగా రకరకాలైనటువంటి మాటలు మాట్లాడి ఏదో ఒక విధంగా దీంట్లో నుంచి తప్పించుకొని పారిపోవాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన, డ్రామాలు, గిమ్మిక్లు రోజు చూసేవే, కొత్తవేం కాదు ప్రతిరోజు. కాబట్టి 9 నెలలు గడిచినా రకరకాలైనటువంటివి చెప్తున్నావు కానీ ఒక్కటి కూడా ఆధారం చూపించలేకపోతే నువ్వు చూపించే ఆధారాలన్నీ కూడా తీరా పరికించి చూస్తే ఏ విధంగా ఉన్నాయి వాటి పరిస్థితి అంటే అవి నువ్వు చెప్పినటువంటివి నీకే తగిలే విధంగా ఉన్నాయి తప్ప మరొకరి తగలదు. ఎందుకంటే అరాచకమైనటువంటి పాలన కాబట్టి. నువ్వు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి నీకే చూపిస్తా, నువ్వే చూద్దువు. కానీ రాష్ట్రంలో నువ్వు చెప్పినటువంటి మాటలు దాదాపుగా 9 నెలలు గడిచిపోయింది, అనేక మాటలు చెప్పావు, ఒక్క ఆధారాన్ని చూపించగలిగావా? ఒక్క ఆధారం నువ్వు మాట్లాడేటువంటి మాటలో ఇది నిజమనేటువంటిది ఒక్కడైనా రుజువు చేసేటువంటి పరిస్థితి ఉందా? నువ్వు చెప్పినటువంటి అబద్ధాలని చెప్పడానికి నువ్వు చెప్పిన మాటలో ఉన్నటువంటి ఆధారాలు 2 చూపిస్తాను నేను. నువ్వు రాష్ట్రం శ్రీలంక అవుతుంది అని చెప్పి మాట్లాడావు 2022లో. నువ్వు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఈనాడులో వచ్చినటువంటి కథనం, మరో శ్రీలంకగా రాష్ట్రం, రైట్, బాగానే ఉంది. దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ చేశాడు, శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం కూతవేట దూరం. ఈనాడులో వచ్చినటువంటిదే, మీరు చెప్పినటువంటిదే. చంద్రబాబు నాయుడు శ్రీలంక అయిపోతున్నాడు, శ్రీలంక కావాలని కూతవేట దూరంలో ఉంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు. ఈ 2 తర్వాత పాపం వాళ్ళ వదినమ్మ గారు పురంధరేశ్వరి గారు, ఆమె ఏకంగా 12,50,000 కోట్ల రూపాయలు అప్పులున్నాయని చెప్పి ఆమె నేరుగా 12,50,000 కోట్ల రూపాయలు అప్పున్నట్టుగా దీనికి సంబంధించి కేంద్రానికి కూడా ఫిర్యాదు చేసింది. ఆమె 12,50,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చేసింది రాష్ట్రం. కాబట్టి ఆమె కథనం, ఈనాడులో వచ్చినటువంటి కథనం, రాష్ట్ర అప్పులు 12,50,000 కోట్లు, ఆమె పురంధరేశ్వర గారు ఇచ్చినటువంటి స్టేట్మెంటు. ఆ తర్వాత మరలా ఈనాడు దినపత్రిక ఒక ఆయన తీసుకొచ్చారు. ఈయన ఎకనమిస్ట్ అంటే ఎప్పుడు నేను చూడలే, నాకు తెలిసినటువంటి నాలెడ్జ్లో ఇటువంటి ఎకనమిస్ట్ నేను ఎప్పుడు చూడలే. ఆయన తీసుకొచ్చి ఆయనకు ఒక ఎకనమిస్ట్ అని బిల్ల తగిలించి ఆయన చేత ఏదో పాపం ఆంధ్రాకు అప్పులే శాపం అని చెప్పి రకరకాలుగా ఆయన ఏదో ఆంధ్ర రాష్ట్రాన్ని అవపోసన పట్టినట్టుగా చూపించి ఆయన 14 లక్షల కోట్లు అప్పు ఉందని ఆయన చేత చెప్పించారు మళ్ళీ. ఎందుకంటే నీకు క్రెడిబిలిటీ ఉండదు కాబట్టి నీకు తోడు ఇంకొకటి తెచ్చుకొని వాళ్ళ చేత 14 లక్షల కోట్లు ఉందని చెప్పి ఈనాడులో ఒకటి చేయించాం. ఇవన్నీ చేసిన తర్వాత తీరా చూస్తే ఇంత అప్పు ఉందని నువ్వు చెప్పావు కదా, ఇంత అప్పు ఉందని చెప్పినటువంటి వాడివి మరలా సూపర్ 6 ప్రకటించావు. ఈ 14 లక్షల కోట్లు ఉంది, అయినా ఇబ్బంది లేదు, నేను అన్నీ ఇస్తానని చెప్పి పదే చెప్పావు. దానికి సంబంధించినటువంటి దాంట్లో నువ్వు సూపర్ 6లో ఏమేమి ఇవ్వాలనేటువంటిది రాజమండ్రిలో మే 29, 2024 జరిగిన తర్వాత చెప్పావు. అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులు చూస్తే ఏమో నువ్వు చెప్పినటువంటి స్థాయిలో లేవు, దాని ఆధారాలు కూడా నేను చూపిస్తా. కానీ నువ్వు చెప్పినటువంటివి ఎగ్గొట్టావు. దాని అర్థమైంది నీ అసమర్థత కాదా? ఇన్ని లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పి పదే చెప్పినటువంటి నువ్వు తీరా చూస్తే అంత అప్పులు లేవు అని చెప్పి నువ్వే ఈరోజు వాస్తవాలకు అడంకాలు బయట పెడతా, అయినా నేను ఇవ్వలేకపోతున్నాను అంటే నువ్వు ప్రజలను మోసం చేయడానికి చెప్పావా లేకపోతే అసమర్థుడువా? 2లో ఒకటి తేల్చాల్సినటువంటి అవసరం. ఆ తర్వాత ఆయన మోసం చేయడానికి రకరకాలనే చెప్పుకుంటాడు. ఈ మధ్య డబ్బులు లేవు, కొండల్లాగా అప్పులు పెరిగిపోయాయి, దానివల్ల ఇబ్బందులు పడుతున్నానని చెప్పాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడు?
దాని మీద సమీక్ష అని చెప్పి ఇదిగో మొత్తం 14 లక్షల అప్పులు ఉన్నాయని చెప్పి ఆర్థిక శాఖ అంచనా వేసిందని చెప్పి ఒక లీక్ ఇచ్చాడు. ఈటీవీలో వచ్చినటువంటి క్లిప్పింగ్. అధికారులు ఆర్థిక శాఖపై సీఎం సమీక్ష, మొత్తం అప్పులు 14 లక్షల కోట్లు ఉన్నట్లు ఆర్థిక శాఖ అంచనా అని చెప్పి ఒక అబద్ధం, మరొక అబద్ధం. ఆమెదో ఏదైతే బీజేపీ పురంధరేశ్వరి గారు చెప్పారో అదేవిధంగా తమరు ఒకటి ఇచ్చారు. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంలో క్లియర్గా రాష్ట్రానికి సంబంధించి 10 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పి చెప్పించావు. రాష్ట్రానికి నువ్వు 14 లక్షల కోట్లు ఉందని చెప్పావు, గవర్నర్ ప్రసంగంలో 10 లక్షల కోట్లు ఉందని చెప్పి అబద్ధం చెప్పించావు. ఆ తర్వాత ఏం చేసావు, మరలా రాష్ట్రానికి సంబంధించినటువంటి శ్వేతపత్రం విడుదల చేసావు. మరలా ఇంకొక ఫిగర్ 12,93,261 కోట్లు ఆర్థిక విధ్వంసం అని చెప్పి ఈనాడులో వచ్చినటువంటి క్లిప్పింగ్. దీని మీద 12,93,261 కోట్లు ఉందని చెప్పి అసెంబ్లీలో ఆయన ఇచ్చినటువంటి ప్రజెంటేషన్. అంటే 14 నుంచి మళ్ళీ 12,93,000 తగ్గాడు ఆ మీటింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి. తరువాత ఆ అంకెలు, తాను చెప్పినటువంటి అంకెలు వాస్తవం కాదు అని తెలుసుకున్న తర్వాత, నేను చెప్పినవన్నీ అబద్ధాలని చెప్పిన తర్వాత, ఆ అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి మాటలకి విలువ లేక ఎప్పటికప్పుడు వాయిదా వేసి బడ్జెట్ పెట్టుకున్నాను, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని ఎక్స్టెండ్ చేసి తీరా నువ్వు బడ్జెట్ ప్రజెంటేషన్ ఇస్తే పబ్లిక్ డెప్ట్ అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది? 4,91,734 కోట్ల రూపాయలు. గవర్నమెంట్ గ్యారంటీస్ సంబంధించినటువంటి అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది? పక్కకు జరిపోయా 1,54,797 కోట్లు. అంటే రెండు కలిపితే ఎంత? 6,46,531 కోట్లు. ఇది నువ్వు ఇచ్చినటువంటి బడ్జెట్లో 2024-25 బడ్జెట్లో నువ్వు ఇచ్చినటువంటి అంకెల్లో పబ్లిక్ డెట్ ఎంత ఉంది, దానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ గ్యారంటీస్ అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది, రెండు కూడితే 6,46,531 కోట్ల రూపాయలు అప్పు ఉందని చెప్పి నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలు. ఇదిగో ఈ ఫిగర్లని చెప్పి నువ్వు అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటిది, బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటిది, ఏ రోజు చెప్పడం కాదు, రిటర్న్ డాక్యుమెంట్. ఇది నువ్వు రోజు ప్రజెంట్ చేసినటువంటి బడ్జెట్లో మన 2024-25లో నువ్వు ప్రజెంట్ చేసినటువంటి బడ్జెట్. కాబట్టి మరలా నిన్న చంద్రబాబు నాయుడు వీటన్నిటినీ పట్టించుకోకుండా సిగ్గు లేకుండా ఏమాత్రం నిస్సిగ్గుగా మరలా 9,75,000 కోట్లు అని చెప్పి ఇంకొక ఫిగర్ బయట పెట్టాడు. తగ్గతా వస్తున్నాడు. 14కి వచ్చాడు, 10కి వచ్చాడు, 12కి వచ్చాడు, మళ్ళా 6 లక్షల చిల్లర కోట్లు అని చెప్పి అసెంబ్లీలో చెప్పాడు. మరలా నిన్న 9,75,000 కోట్ల రూపాయలు అని చెప్పాడు. పోనీ చంద్రబాబు అప్పులు తీసుకురావడం లేదా? గతంలోనే అప్పులు జరిగాయంటే నీ పరిస్థితి ఏంది? ప్రతి మంగళవారం నువ్వు వెళ్ళడం, ఆర్బీఐ తలుపులు కొట్టడం. ఏ విధంగా ఎంత ఇస్తారో చూడండి, మేము ఏ విధంగా ఇస్తారు, ఎంత అప్పులు ఇస్తారని చెప్పి దాదాపుగా ఈ 9 నెలల కాలంలో అన్ని రకాలైనటువంటి అప్పులు కలిపితే, నువ్వు తీసుకొచ్చినటువంటి అప్పులు, ఇతరత్ర అప్పులను కలిపితే 1,19,000 కోట్ల రూపాయలు అప్పు చేరి